రాజధాని రావాలని, ఆంధ్రులు గర్వించదగ్గ రాజధాని రావాలని 2015-16 టైంలో ఒక మంచి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతంలో అమరావతి రాష్ట్ర రాజధాని కింద ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకొని ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ సేకరించి ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు లేకుండా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి సుమారు 29,000 రైతుల్ని మోటివేట్ చేసి 33-34 ఎకరాలని సేకరించి మన రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దడానికి ఒక కార్యాచరణ చేశారు. ఆ కార్యాచరణలో ఒక 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 డిజైన్ ప్లాన్, అంటే ప్రపంచ స్థాయి డిజైన్ ప్లాన్ ఉంది. అంటే ఈరోజు మనం చూసుకుంటే సింగపూర్ లాంటి మహానగరాలు వెళ్ళినప్పుడు ఒక మంచి వెల్ ప్లాన్డ్ సిటీ ఏ రకంగా అయితే ఉంటుందో అంతకన్నా లేటెస్ట్ ప్లాన్లో ఈరోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేశారు. ఖచ్చితంగా ఒక మంచి రాజధాని మనందరం చూడాలని మనం కూడా వేచి చూసాము. అదే దశగా ఈరోజు తీర్మానం రావడం చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. ఈ నగరంలో అనేక ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ కేంద్ర ఇన్స్టిట్యూట్స్ కానీ అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ని తీసుకొచ్చి ప్లానింగ్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్గా చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఒక మెడిసిటీ అనేది ఒక మెడికల్ హబ్ కింద తయారు చేయడంలో కానీ, ఒక ఎడ్యుకేషన్ సిటీ అనే ఎడ్యుకేషన్ హబ్ కింద తయారు చేయడం కానీ, అలాగే ఒక క్వాంటమ్ వ్యాలీ కానీ, లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, అలా ఒక నాలెడ్జ్ సిటీ కానీ ఇవన్నీ కూడా కార్యాచరణ చేస్తూ అమరావతి మహానగరం కింద ఏర్పాటు చేయడానికి ఒక మంచి ప్రణాళిక చేయడం జరిగింది. దీనికి ఈరోజు పార్లమెంట్లో ఆమోద పొందడం చాలా మంచి విషయంగా కింద తెలియజేసుకుంటున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్దామన్న ఆలోచన అయితే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేదని నేను భావిస్తున్నాను. మొదట అమరావతిని యాక్సెప్ట్ చేశారు. అమరావతి తీర్మానాన్ని, ఆ రాజధాని ఏదైతే 14-19లో దాన్ని ఆమోదయోగ్యంగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఛాన్స్ అని ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారో ఆ మొదలుపెట్టినటువంటి విషయాలన్నీ కూడా కట్టడి చేస్తూ అవన్నీ కూడా ఎక్కడైతే ఆయనకి అవి మొదలుపెట్టి కంటిన్యూ చేస్తే ఆయనకి పేరు వస్తుందని ఒక చంద్రబాబు నాయుడు గారికి పేరు వెళ్ళిపోతుందని ఒక బాధతోనో లేకపోతే ఒక తప్పుడు ఆలోచనతోనో ఏమో తెలియదు, కానీ అవన్నీ కూడా ఆపేసి మళ్ళీ కొత్తగా ఆంధ్ర రాష్ట్రాన్ని 3 రాజధానులను తేవడం కానీ, లేకపోతే మీరు చూసుకుంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు కానీ, వచ్చినటువంటి 14-19లో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏది కానీ, ఇండస్ట్రీస్ని కానీ అవన్నీ కూడా ఇక్కడ రాకుండా చేయడానికి కూడా కార్యరూపం చేశారు. మనం చూసుకుంటే ఈరోజు ఆర్సెనల్ మిత్తల్ ఇండస్ట్రీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి ఆలోచనే. బీపీసీఎల్ ఉంది, అప్పుడు కూడా మొదలుపెట్టింది. ఇది చూసుకుంటే పోర్ట్స్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే. అవన్నీ కూడా నీరు కార్చి ఈరోజు వచ్చి మళ్ళీ కొత్త స్లోగన్ చెప్తున్నాడు ఆయన. కొత్త స్లోగన్ కూడా ఏంటి, అమరావతి అనేది క్యాపిటల్ రీజన్ అనేది మచిలీపట్నంకి, గుంటూరుకి, విజయవాడ మధ్యలో ఉండాలని. అంటే ఏం లేదు, కేవలం రాజకీయ కోణంలోని ప్రాంతాల మధ్యన విభేదం సృష్టించి, కులాల మధ్యన విభేదం సృష్టించి ఆయన అధికారంలోకి ఎలా రావాలని ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజలకు ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన అయితే ఆయన లేదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆయన నిజంగా చెప్పాలంటే బెంగళూరులో ఎందుకు ఉండాలి? ఆయన ఈరోజు అమరావతిలో ఇల్లుంది, ఎందుకు ప్రజా సమస్యల మీద పనిచేయడానికి ఆయనకు ఒక శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు ఆయన. ఈరోజు ఎందుకు ఆయన మాట్లాడకుండా బెంగళూరు వెళ్ళడం? ఈరోజు చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అసలు డిబేట్ మీద కూర్చోవాలి. ఇప్పుడే ఆల్రెడీ ప్రజల తాలూకా ఇన్వెస్ట్మెంట్, ప్రజల తాలూకా ట్యాక్స్ కట్టి ఉండే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఒక క్యాపిటల్ రీజన్ కోసం పెట్టుబడి పెట్టి దానికి తీర్మానం చేసి దానికి కేంద్ర ప్రభుత్వంలో 14-19లో పంపించడం జరిగింది. అది కూడా
ఆయన ఆమోదంతోనే. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అవేవి చేయకూడదని చెప్పి రైతుల్ని ఇన్సెక్యూరిటీ చేసి, అమరావతి రైతులందరినీ కూడా ఇన్సెక్యూరిటీ చేసి, వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మైమరిచి ఆ ల్యాండ్లో ఏదో కాలనీలు కట్టేద్దాం, లేకపోతే దాన్ని దుర్వినియోగం చేద్దాం, దాన్ని హేళన చేసి రైతులకు ఏమీ చేయకుండా, అంటే ఎటువంటి బాధ్యత లేకుండా పరిపాలన కొనసాగించారు. మనం మర్చిపోకూడదు, చాలా విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎక్కడ వస్తుందని ఒక బాధ అయితే ఆయనలో ఉంది. ఎందుకంటే 1995 నుంచి 2004 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేసి ఏదైతే చేశారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, హైదరాబాద్ మహానగరం నిర్మాణంలో కానీ, ఆయన తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశారు. ఆయన కంటిన్యూ చేశారు, ప్రజలకి చేరువైన పరిపాలన చేశారు. అప్పుడు చేయబట్టే హైదరాబాద్ మాలాంటి మహానగరం ఎదిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేసి దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఒక విస్తృతమైన ప్లాన్ వేయబట్టి దాన్ని కంటిన్యూ చేశారు. కాబట్టి అప్పుడు ఇద్దరికీ పేరు వచ్చింది. ఈరోజుకి కూడా హైదరాబాద్ మహానగరం అనేది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. ఎందుకంటే దానికి సరైనటువంటి ప్లానింగ్ కానీ, సరైనటువంటి విధానం కానీ అమలుపరిచింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమనుకున్నారు ఏంటో, ఈ అమరావతి పెట్టిన తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఒక తప్పుడు ఆలోచనతో ఎప్పటికప్పుడు మారుస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టిట్కో హౌసెస్ ఉన్నాయి, లక్షలాది ఇల్లులు, 6 లక్షల ఇల్లు టిట్కో హౌసెస్. అటు కాంబినేషన్ సెంట్రల్ స్టేటు అలాగే పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో ఇల్లులు కట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో 70-80% కంప్లీట్ చేసేసారు గత 14-19లో. ఈయన వచ్చిన తర్వాత అదే ఇల్లు కంటిన్యూ చేసి 6 లక్షల కుటుంబాలకు ఇల్లు ఇవ్వచ్చు కదా. కంటిన్యూ చేయకుండా దాని మీద విశ్లేషణ చేయించడం, దాని మీద ఎటువంటి ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, కంప్లీట్ చేయకుండా, ఎటువంటి డైరెక్షన్ ఇవ్వకుండా గాల్లో వదిలేయడం వల్ల చాలామంది 6 లక్షల కుటుంబాలకి ఇల్లు లేకుండా పోయింది. ఈరోజు వాళ్ళ బ్యాంకర్ దగ్గర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వాళ్ళ ఇల్లు దిగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే కంప్లీట్ అయ్యావో అలాట్ చేసిన పర్సన్స్ కాకుండా పొలిటికల్గా అప్రోచ్ వెళ్ళిపోయి అక్కడ వేరే వాళ్ళు కూడా అలాట్ చేయడం చేశారు. అంటే ఎలాంటి పరిపాలన గత వైసీపీలో ఇచ్చారన్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు చెప్తుంది ఏంటంటే అదేదో రాజన్న పాలన ఇచ్చారని గొప్పగా చెప్పుకున్నారు. ఇక్కడ కూడా స్థానిక నాయకులు కూడా వాళ్ళ మనసుకి విశ్లేషణ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ముఖ్యమంత్రిని కలిశారా, కలవగలిగారా? ఎప్పుడైనా కలవగలిగారా? మినిస్టర్లు కలవగలిగారా? ఈరోజు ఎప్పుడో ఒక క్యాంప్ హౌస్లో పెట్టుకొని ఆయనకి ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగించారు. ఈరోజు చూసుకుంటే ప్రతి విధానంలో గత ప్రభుత్వంలో ఉన్న విధానాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా చేశారు. ఈరోజు చూసుకుంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోలేకపోయాం. మిగతా రాష్ట్రాలన్నీ చాలా భారీ స్థాయిలో యూటిలైజ్ చేసుకున్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఒక సరైన పరిపాలన ఈ రాష్ట్రానికి ఇవ్వలేకపోయారు. అటు హెల్త్ పాడైపోయింది, ఎడ్యుకేషన్ పాడైపోయింది, విద్యార్థులు చాలామంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఆయన కనిపించవు. ఆయనకి ఎంతసేపు ఆయన పేరు బాగుండాలి, ఆయన వ్యక్తిగతంగా ఎదగాలి అనే ఆలోచన తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి, ఏ రకంగా పరిపాలన చేయాలి, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ని ఎలాగ మనం దాన్ని అసెట్స్ రూపంలో తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలన్న ఆలోచన అయితే మాత్రం ప్రతిపక్ష నాయకుడికి అయితే లేదు. దాన్ని దయచేసి మీరందరూ కూడా ప్రజానికని తెలియజేయాలి. ఇది మన రాష్ట్రం, మనం నిర్మాణం చేసుకుంటున్నాం. మనం చేసుకున్నటువంటి ఈ నిర్మాణంలో అవకతవకలు సృష్టించి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తూ ఆయన ఏదో నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఏదో ఇక్కడ ఏదో చేసేస్తాడని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రజలు ఆయన తిరస్కరించే ఈరోజు 93% మ్యాండేట్ ఇచ్చారు. నేను చూస్తున్నాం చాలా దారుణమైన పరిపాలన. మేము చూసిన చదువుకున్న వ్యక్తిగా మొదటిసారిగా శాసనసభ్యుని అయ్యాను, మొదటిసారిగా మంత్రిగా ఉన్నాను. నేను చూస్తున్నటువంటి వ్యవహరిస్తున్న డిపార్ట్మెంట్లో కూడా నీరు గార్చి ఎటువంటి యాక్టివిటీ లేకుండా చేశారు గత పాలకులు. సెర్ప్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లు కానీ సరైనటువంటి విధి విధానాలు అన్నీ కూడా దాని మోటివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు కూడా విచ్ఛిన్నం చేశారు. ఆయన ఈరోజు ఏ నెపంతో ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారన్న సంగతి నాకు తెలియట్లేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి ఒక వాయిస్ ఉంది, పార్టీ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్ష పార్టీ నాయకుడికి. ఆయన ఈరోజు
ప్రజలకు నిజంగా మంచి చేయాలనుకుంటే విధానాలు ఏదో ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల్లో ఏమైనా చెప్పమనండి. అంతేగాని లేనిపోని విషయాలు పెన్షన్ తీసేస్తారని అంటారు. పెన్షన్ తీసింది లేదు ఇప్పటివరకు. 6 లక్షలు 7 లక్షలు పెన్షన్ తీసామన్నారు. ఎక్కడ తీసామో చెప్పండి. చనిపోయిన వ్యక్తులు 4,50,000 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఆగింది. అంతేగాని పెన్షన్ తీయలేదు. ఈరోజు స్వర్గస్థులు అయిపోయిన వాళ్ళు తీసేయడమే కాకుండా, అంటే చనిపోయిన వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయిన తర్వాత మీకు కొత్తగా స్పౌస్ పెన్షన్స్ ఇచ్చేస్తున్నాం. వెంటనే ఎవరైనా భర్త పెన్షన్ తీసుకున్న వ్యక్తి భర్త చనిపోతే వెంటనే స్పౌస్కి ఇచ్చేవాళ్ళం. గతంలో ఎప్పుడైనా ఇలాగుందా? ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువగా వలస వెళ్ళినటువంటి వ్యక్తులు ఉంటారు. పని నిమిత్తం ఎక్కడికో వెళ్ళి పనిచేస్తున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు 3 నెలలకు ఒకసారి పేమెంట్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేది. గత పాలకులు ఏం చేశారు? ఏ మంత్కి ఆ మంత్ తీసుకోవాలి, లేకపోతే పెన్షన్ ఇవ్వమని చెప్పేవారు. దానివల్ల వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెళ్ళడానికే సుమారు 1000-1500 ఖర్చు. ఈరోజు 3 నెలల్లో ఏదో ఒక నెలలో వచ్చి వాడు పెన్షన్ తీసుకోవచ్చు. అలాంటి వెసులుబాట్లు ఈ ప్రభుత్వం కల్పించింది. అంటే ఎంత ప్రజలకి చేరువుగా, ప్రజలకు మంచి చేకూర్చేలాగా ఈరోజు ఈ ప్రభుత్వ విధి విధానాలు ఉంటే, ఈరోజు ఆయన తప్పుగా ప్రజల్ని చేయిస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర రాజధాని, ఈరోజు రాష్ట్ర రాజధాని అంటే మన ప్రగతి. అది మనందరికీ కూడా రేపు భావితరానికి ఒక మంచి నగరాన్ని మనం అందజేయాల్సిన బాధ్యత ఇది. మనం మా అయితే 70-80 సంవత్సరాలు బతుకుతాం, లేదా 90-100 సంవత్సరాలు బతుకుతాం. మనకి సబ్సిక్వెంట్గా నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలాంటి రాష్ట్రాన్ని అప్పచెప్తామన్న సంగతి ఒకటి ఉండాలి, ఒక పరిపూర్ణత ఉండాలి. ఆయన ఏ రకంగా పరిపాలన చేస్తాం చేశారో ప్రజలందరూ చూశారు. మరి అది ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈరోజు ప్రజా రాజధాని, ప్రజలు అమరావతి రైతులు త్యాగం చేసినటువంటి ప్రజా రాజధాని భవిష్యత్ కాలంలో ప్రపంచ స్థాయికి వెళ్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు అలాంటి నగరాన్ని మనందరం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి భవిష్యత్తు కల్పిస్తుంది. అటు రాజధాని అమరావతి అయితే అభివృద్ధి కూడా వికేంద్రీకరణ చేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం అవ్వచ్చు, అనంతపూర్ అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, ఒంగోలు అవ్వచ్చు. ఒంగోలులో కూడా బీపీసీఎల్ వస్తుంది. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు మొదలుపెట్టారు. శ్రీకాకుళంలో కెమికల్ హబ్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాగ అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా వికేంద్రీకరణ చేస్తూ, అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తూ, రాజధాని అనేది సెంటర్లో ఉండాలి, అది ఒకటై ఉండాలనేది నమ్మినటువంటి నాయకుడిని మనం బలపరుస్తూ రేపు భవిష్యత్తు కాలంలో మరిన్ని మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ చెప్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, కన్స్ట్రక్టివ్గా మీరు మాట్లాడండి. ప్రభుత్వ విధానాల్లో ఏమైనా ఉంటే తప్పుదో ఉంటే వేలు చూపించండి. ఇంకా ఏమైనా మంచి ఐడియా ఉంటే చెప్పండి. అంతేగాని మీరేదో బ్రహ్మాండమైన పరిపాలన చేశారని ఈరోజు ఈ ప్రభుత్వం మీద మచ్చలేసే అర్హత మీకు లేదని సంగతి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూసుకుంటున్నాను, ఈరోజు నిన్న మొన్న ఇక్కడ స్థానిక నాయకులు కూడా మాట్లాడుతున్నారు అమరావతి గురించి. చట్టబద్ధత లేదని అసెంబ్లీలో తీర్మానం చేస్తే చట్టబద్ధత లేదని. మరి అసెంబ్లీని, పార్లమెంట్ని మీరు ఏ రకంగా గౌరవిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళు, సుదీర్ఘ రాజకీయంలో చేసినటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు ఒక అసెంబ్లీ అనేది దేవాలయం. చట్టాలు తయారు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి దేవాలయం. అలాంటి చట్టబద్ధత కోసం ఈరోజు ప్రజలు మన అందరినీ కూడా ఓటేసి గెలిపించి అక్కడ కూర్చోబెడుతున్నారు. ప్రజలకు ఏదైతే కావాలో దాని నిర్ణయాన్ని చేయడానికి. మరి అలాంటి దేవాలయం గురించి మీరు ఈరోజు చట్టబద్ధత లేదు అనడం అనేది ఖచ్చితంగా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మీరు కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రం కోసం ఆలోచించాలి, మన ప్రాంతం కోసం ఆలోచించాలి, మన ప్రజల కోసం ఆలోచించాలి, మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఇక్కడే నివసించిపోతున్నారు. రేపొద్దున మీ పిల్లలు, మనవాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి రాష్ట్రాన్ని, రాజధానిని ఇవ్వాల్సిన బాధ్యత మనలో ఉంది అనేది మీరు మర్చిపోకుండా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితమైన పరిపాలన ఈ రాష్ట్రం చేస్తుంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి భవిష్యత్తు ఇచ్చేలాగా, మనం గర్వపడేలాగా రాజధానిని తయారు చేస్తారని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. అదే మాట్లాడుతున్నాను. చట్టసభలో మాట్లాడినది తీర్మానం పనికిరాదని అంటే మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ సుదీర్ఘ కాలంలో రాజకీయాలు చేశారు. ప్రజలు ఓటేసి గెలిపిస్తేనే కదా ఈరోజు
చట్టసభల్లో కూర్చుంది. ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కింద అక్కడ వ్యవహరిస్తున్నారు కౌన్సిల్లో. మరి ఆయన అదే సభ గురించి ఈరోజు ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఈరోజు పార్లమెంట్లో తీర్మానం చేశారంటే చట్టసభలో చేసినటువంటి అంగీకారాన్ని పార్లమెంట్లో ప్రపోజ్ చేసి దాని తీర్మానం తీసుకురావడం జరిగింది. మరి ఇదే విషయం గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు కోర్టులో కూడా తప్పని చెప్పారు. ఈరోజు కోర్టులకు ఆశ్రయించారు. ఎంతోమంది అమరావతి రైతులు త్యాగాన్ని కూడా విస్మరించి వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారు. అంతేందుకు ఆయనే స్వయంగా అసెంబ్లీలోనే నేను అమరావతికి అంగీకరిస్తున్నానన్న మాట ఎందుకు మార్చారన్న సంగతి కూడా ఆయన్ని బొత్స సత్యనారాయణ గారిని అడుగుతున్నాను. వాళ్ళ నాయకుని అడగమనండి ఎందుకు మార్చారని. ఇప్పుడు 3 రాజధానులు మనం అడిగామా? మనం అడగలేదు కదా. అంటే ఆయనకి పరిపూర్ణత లేదు, నాయకత్వం మీద ఆలోచన లేదు, కాన్సన్ట్రేటెడ్గా కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన అయితే ఆయనకి లేదని సంగతి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అమరావతి కావాలని తీర్మానాన్ని బలపరిచిన వ్యక్తి ఆయనే. ఆయనకు అధికారం వచ్చినప్పుడు అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పిన వ్యక్తి ఆయనే. ఈరోజు మళ్ళీ స్టాండ్ మార్చుకొని అమరావతి కాదు అదేదో మచిలీపట్నానికి విజయవాడకి గుంటూరుకి మధ్యన పెడతానని చెప్పి మళ్ళీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన మనసాక్షిని అనుకోమని. కొంచెం జస్టిఫికేషన్ ఉండాలి. ఈరోజు ఆల్రెడీ ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు అనేది ఒక క్యాపిటల్ నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం. ఈరోజు చాలామంది ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈరోజు అమరావతిలో వచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి అమరావతి మహానగరాన్ని ఏర్పాటు చేయడానికి తయారు చేస్తున్నారు. ఈరోజు వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయడానికో ఏంటో మనకు తెలియదు, కానీ ఈరోజు కొత్త రాజధాని మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నారు. అది ప్రజలకి మంచి చేకూర్చేలా ఆయన ఆలోచించట్లేదు. ఆయన కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎక్కడ వచ్చేస్తుందని భయం, ప్రజలు ఆయన మర్చిపోతారని భయం, అంతకన్నా లేదు.